నా పేరు బి విజయ్ కుమార్. మాది తుర్మావడి గ్రామం, బంటారం మండల్, వికారాబాద్ డిస్టిక్. నా భార్య పేరు బుడ్డ ప్రతిభ. ఆమె ఏజ్ 25. ఫస్ట్ స్టమక్ పెయిన్ అంటే అక్కడ చిన్న హాస్పిటల్లో చూపెట్టాము. 3 days చూపెట్టాము. 3 daysలో చూపెడితే వాళ్ళకి ఏం అర్థం కాక స్కానింగ్ తీయమన్నారు. స్కానింగ్ తీయమంటే పటంచెల్లో స్కానింగ్ తీస్తే పేగుకు చిన్న ఇన్ఫెక్షన్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారు. మేము వేరే ఇంకో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం ట్రీట్మెంట్ చేయలేరు మాకు. అందులోపల మా రూమ్ ఓనర్, మేము ఇక్కడ ఇస్నాపూర్లో వర్క్ చేస్తాము, మా రూమ్ ఓనరు తెలుసుకొని ఆయన ఆ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఏం చూడరు, ఇక్కడ నుంచి మనం రిపోర్ట్ తీసుకొని సిటిజన్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పాడు. ఆ రిపోర్ట్ తీసుకొని సిటిజన్ హాస్పిటల్కి వచ్చాము. సిటిజన్ హాస్పిటల్ ఆ రిపోర్ట్లు చూపెట్టాం డాక్టర్. మీరు ఇమీడియట్లీ తీసుకొని రండి అని చెప్పారు. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాం సిటిజన్ హాస్పిటల్కు. బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. బ్లడ్ శాంపుల్ తీసుకోవడం వల్ల మాకు లెప్టోస్పైరిస్ అనే బ్యాక్టీరియా నుంచి ఇన్ఫెక్షన్ వచ్చిందని వాళ్ళకు రిజల్ట్ నిర్ధారణ అయిపోయింది. అది దాని నుంచి వచ్చిందని వాళ్ళు ఆ లెప్టోస్పైరిస్ అనే బ్యాక్టీరియా లంగ్స్, లివరు, కిడ్నీ 3 టోటల్ డ్యామేజ్ చేసినాయి. మేము అడ్మిషన్ అయినాం. మినిమం 2.5 weeks ఉన్నాం ఇక్కడ. 2.5 weeksలో మాకు సార్ వాళ్ళు చాలా మంచిగా చూసుకున్నారు. వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు చేసే మాకు ఏది అడిగినా, మేము ఏ డౌట్ అడిగినా సార్ వాళ్ళు క్లియర్గా చెప్పేవాళ్ళు, ఇది ఉంది, ఇది చేయాలి అని చెప్పేవాళ్ళు. డాక్టర్ సిరపన్ సార్ గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే సిటిజన్ హాస్పిటల్కు మేము రుణపడి ఉంటాము.